తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీ వాడుకుంటోన్న గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్గా ప్రకటించింది. జనసేన అభ్యర్థులు బరిలో ఉండే నియోజకవర్గాల్లో మాత్రమే అది జనసేన సింబల్గా ఉంటుంది. మిగతా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తును కోరే అవకాశం ఉంది. దీన్నే ఇప్పుడు టీడీపీ, జనసేన తిరుగుబాటు అభ్యర్థులు తమకి అనుకూలంగా మలుచుకోనున్నారు. గాజు గ్లాసు గుర్తును కామన్ సింబల్గానే ఉంచుతారంటూ టీడీపీ అనుకూల మీడియా చేసిన ప్రచారంలో పసలేదని తేలిపోయింది. ఎన్నికల సంఘం నిర్ణయం కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమిలో ఉన్న జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కాదు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన తమకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకుంది. ఆ మేరకు జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు అధికారులు. అయితే జనసేన ఏపీలో అన్ని స్థానాలకు పోటీ చేయడం లేదు. కేవలం 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తోంది. ఈ నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తారు. జనసేన బరిలో లేని నియోజకవర్గాల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తారు. ఎందుకంటే గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్గా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఎన్నికల పొత్తుల్లో భాగంగా తమ సీట్లు గల్లంతైన టీడీపీ, జనసేన తిరుగుబాటు అభ్యర్థుల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు. అలా పోటీ చేసేవారు కోరుకుంటే వారికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడానికి ఎన్నికల సంఘం సుముఖంగా ఉంది. ఇప్పటికే విజయనగరం నియోజకవర్గం టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది ఈసీ. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన రెబల్గా బరిలో ఉన్న సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఉండి నియోజకవర్గంలో టికెట్ రాక భంగపడ్డ శివరామరాజు కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారని అంటున్నారు. అప్పుడు ఆయనకు కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఉండిలో టీడీపీ తరపున బరిలో ఉన్న రఘురామ, టీడీపీ రెబల్గా బరిలో ఉండే శివరామరాజులు కూటమికి పడే కొద్దిపాటి ఓట్లను పంచుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మెజారిటీ పెరగడానికి దోహదపడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గాజు గ్లాసు ముక్కను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుచ్చుకునేలా విసరాలని అన్నారు. ఇప్పుడు అదే గాజు గ్లాస్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే గుచ్చుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సెటైర్ వేస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తు దక్కిన వారు గెలిచేస్తారని కాదు, కాకపోతే కూటమి ఓట్లను కొద్దిమేర చీల్చుకునే అవకాశాలు మాత్రం ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల గుర్తు ఓటర్లలో అయోమయాలు సృష్టించినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తెలంగాణలో ఓ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తైన కారును పోలిన ట్రాక్టర్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. చాలా చోట్ల ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యి ట్రాక్టర్ గుర్తుపై ఓటు గుద్దేశారు. దాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తైన ఫ్యాన్ను పోలిన హెలికాప్టర్ గుర్తు వచ్చేలా లాబియింగ్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. హెలికాప్టర్పై ఉన్న ఫ్యాన్కు కూడా రెక్కలు ఉండడంతో నిరక్షరాస్య ఓటర్లు కొంతమేర అయోమయానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం వేయడంతో ఇవేవీ ఆయన అఖండ విజయానికి అడ్డు రాలేదని రాజకీయ పండితులు అంటున్నారు. ఎన్నికల సంఘం తమ చెప్పు చేతుల్లో ఉండాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఏపీలో 1% ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తు కోసం కాళ్లరిగేలా తిరిగారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈసీ నిర్ణయంతో ఏపీలో కూటమికి గాజు గ్లాస్ ముక్క గుచ్చుకోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అయితే అది ఏ మేరకు ఏ స్థాయిలో నష్టాన్ని తెస్తుంది అనేది మాత్రం జూన్ 4నే తేలుతుందని వారంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.